అందరికీ నమస్కారం. శ్రీశైల క్షేత్రంలో మనం చూసే నందీశ్వరుడికి ఒక సోదరుడున్నాడు. ఆయనే ఉబ్బలి బసవన్న. ఆయనెక్కడుంటాడు? మనం ఎలా దర్శించుకోవాలి? అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక వృద్ధ శిల్పి విశ్వబ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలో 2 భారీ నందులను ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. నక్తవ్రతం చేస్తూ అంటే పగలు ఉపవాసం చేసి రాత్రి పూజ చేస్తూ 40 రోజుల్లో 2 అద్భుతమైన నందులను సిద్ధం చేశాడు. అయితే ఈ 2 భారీ నందులను కొండపైకి ఎలా చేర్చాలి అని ఆలోచిస్తూ ఉండగా మల్లికార్జున స్వామి కలలో కనిపించి ఈ తాళ్లతో నందులను కట్టుకొనిరా, కానీ ఒక్క షరతు వెనక్కి తిరిగి చూడకు అని ఆజ్ఞాపించాడు. నిద్ర లేవగానే ఆ శిల్పికి నిజంగానే చేతిలో తాళ్లు కనిపించాయి. శిల్పి ఉత్సాహంగా నందులను తీసుకెళ్తూ ఉండగా కృష్ణానదిలో వెనక వస్తున్న నదికాలు రాళ్లలో ఇరుక్కుంది. కంగారులో శిల్పి వెనక్కి తిరిగి చూశాడు. అంతే, ఆ కాలు పైకి లాక్కుంటూ ఆ నంది అక్కడే శిలగా మారిపోయింది. ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిన ఆ నందినే ఉబ్బిలి బసవన్న అంటారు. మరొక నంది శ్రీశైల ఆలయానికి చేరింది. ఈ ఉబ్బిలి బసవన్న మాత్రం పాతాళ గంగలోనే ఉండిపోయాడు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కాకముందు అందరికీ కనిపించిన ఈ నంది ప్రాజెక్టు వల్ల నీటి మట్టం పెరిగి ఈ అద్భుతమైన ఉబ్బిలి బసవన్న ఇప్పుడు 700 అడుగుల లోతులో జలసమాధి అయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.